అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఏలినాటి శని అనేటువంటిది ఒక గోచార ఫలితం, అది యోగం కాదు. ఏ వ్యక్తి అయినా కానీ తాను జన్మించే సమయానికి చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశిని జన్మరాశి అంటారు. ఆ జన్మరాశికి వ్యయ స్థానంలో గోచార రీత్యా శని ప్రవేశించినప్పుడు ఏలినాటి శని ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. ఈ ఏలినాటి శని అనేటువంటిది జన్మరాశికి వ్యయ స్థానంలో ప్రారంభమై జన్మరాశికి తృతీయ స్థానంలోకి శని ప్రవేశించేంత వరకు కూడా ఏలినాటి శనిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏలినాటి శని అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం. ఈ ఏలినాటి శని అనేటువంటిది గురువర్గ జాతకులకు మాత్రమే వర్తిస్తుంది, శనివర్గ జాతకులకు వర్తించదు. ఎందుకంటే శని అనేటువంటి వాడు లగ్నాధిపతో, పంచమాధిపతో, భాగ్యాధిపతో అవుతాడు. కాబట్టి శనివర్గ లగ్నాలలో జన్మించిన వాళ్లకు యోగాన్ని కలిగిస్తాడు. ఇక గురువర్గ జాతకులకు తృతీయాధిపత్యము, లాభాధిపత్యము, సప్తమాధిపత్యం చేత పాపి అవుతాడు కాబట్టి అవయోగాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా పరిశీలన చేద్దాం. ఉదాహరణగా మనం మకర లగ్నం తీసుకున్నాం. జన్మరాశి వచ్చేసి మిథునం. గోచారరీత్యా శని అనేటువంటి వాడు చంద్రరాశి అయినటువంటి మిథునానికి వ్యయస్థానంలోకి అంటే వృషభ రాశిలోకి వచ్చాడు అనుకుందాం. ఈ వృషభ రాశి అనేటువంటిది లగ్నం నుంచి చూసినప్పుడు పంచమ స్థానం అవుతుంది. ఈ పంచమ స్థానంలోకి శని అనేటువంటి వాడు ప్రవేశించినప్పుడు పంచమ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలని శుభవరిస్తాడే కానీ అశుభవరుస్తాడు. అంటే విద్యాభివృద్ధిని, అదేవిధంగా గ్రామంలో అనుకూలతని, సంతానంతో అనుకూలతని, ఈ విధంగా శుభ ఫలితాలనే ఇస్తాడు కానీ అశుభ ఫలితాలనైతే ఇవ్వడు. ఒకవేళ ఇది కర్కాటక లగ్నం అయిందనుకోండి, జన్మరాశి వచ్చేసి మిథునమే. ఈ మిథున రాశికి వ్యయస్థానంలోకి గోచారరీత్యా శని అనేటువంటి వాడు ప్రవేశించినప్పుడు కర్కాటక లగ్నం నుంచి మనము లెక్క పెట్టినప్పుడు అది లాభస్థానం అవుతుంది. లాభస్థానంలోకి శని ప్రవేశించినప్పుడు దురాదాయ దుర్లాభాల కోసం ప్రయత్నించి నష్టపోవడము, నమ్మకస్తులైనటువంటి వాళ్ళు మోసం చేయడము, అదేవిధంగా విద్యలో విఘ్నాలు, ఆటంకాలు కలగడము, సంతానంతో వ్యతిరేకతలు, గ్రామంలో వ్యతిరేకతలు, ఇటువంటి అవయోగాలన్నిటినీ కలిగిస్తాడు. గోచార ఫలితాలు కానీ లేదా యోగాలలో చెప్పబడేటువంటి ఫలితాలు కానీ లగ్నానుసారం శుభగ్రహాలేవి, పాపగ్రహాలేవి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫలితాలను చెప్పవలసి ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏ భావాలైతే శుభత్వం చెంది ఉంటాయో ఆ భావాలపైకి గోచార రీత్యా పాపగ్రహాలు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావము అంతగా చూపించలేవు. అదేవిధంగానే ఆ వ్యక్తి జన్మించిన సమయానికి ఏ భావాలైతే అశుభత్వం చెంది ఉంటాయో ఆ భావాలపైకి గోచార రీత్యా పాపగ్రహాలు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావము అధికముగా ఉంటుంది. ఆ భావాల నుంచి మనము అశుభ ఫలితాలను పొందవలసి ఉంటుంది. ఈ విధంగా మనము గోచార ఫలితాలు అనేటువంటివి కూడా లగ్నానుసారమే చెప్పవలసి ఉంటుంది కానీ చంద్రుని ఆధారంగా చేసుకొని చెప్పకూడదు. లగ్నము మరియు భావాలు అనేటువంటివి భూమండలం ద్వారా ఏర్పడుతున్నాయి కనుక మనము లగ్నానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది. లగ్నము మరియు భావాలు ఏర్పడినప్పుడు ఒక్కో భావానికి సంబంధించి కొన్ని కారకత్వాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా లగ్నం ద్వారా శుభగ్రహాలు, పాపగ్రహాలు అనేటువంటివి కూడా విభజన చేయబడి ఉంటాయి. ఈ విధంగా లగ్నం ద్వారా శుభగ్రహాలు, పాపగ్రహాలు ఏర్పడము, అదేవిధంగా 12 భావాలు అనేటువంటివి కూడా ఏర్పడము అది భూమండలం ద్వారానే జరుగుతుంది కానీ చంద్రమండలం ద్వారా మనకు జరగదు. చంద్రుడు మనోకారకుడు అనేటువంటి ఉద్దేశంతో
చంద్రునికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి చంద్రుడు అనేటువంటి రాశికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి గోచార ఫలితాలు అనేటువంటివి చెబుతూ ఉన్నారు. వాస్తవానికి లగ్నానుసారమే గోచార ఫలితాలు కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే భావాలు అనేటువంటివి లేకుండా ఉంటే మనకు ఫలితాలు అనేటువంటివి ఇక ఉండవు. చంద్రుని ద్వారా ఈ విధంగా మనకు భావాలు అనేటువంటివి ఏర్పడవు. మనం భూమండలం పైనే ఉన్నాము కనుక మన కర్మలన్నీ కూడా భూమండలం పైనే ఉంటాయి. కర్మానుసారైన బుద్ధి అని కూడా చెప్పబడి ఉన్నది. చంద్రుడు భూమిని ఆధారంగా చేసుకొని భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడు, కానీ తాను స్వతంత్రంగా పరిభ్రమించట లేదు. కనుక మనకు లగ్నమే ప్రధానమైనది. ఈ లగ్నము భూమండలం ద్వారా ఏర్పడుతున్నది కనుక లగ్నానికే మనము ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తరువాతి వీడియోలో ఇంకో విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.